రాజారెడ్డి హత్య నేపథ్యంలో ఎవరైతే ఈ పేర్ల పార్థసారథి ఉన్నాడో, పార్థసారథి తమ్ముడిని హత్య చేయటంలో ఈసీ గంగిరెడ్డి, శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి తండ్రి పాత్ర కూడా ఉందా? అతనే మొదటి ముద్దాయి. ఈసీ గంగిరెడ్డి మొదటి ముద్దాయి. ఓ మై గాడ్! ఉమామహేశ్వరరెడ్డిని చంపిన దాంట్లో మొదటి ముద్దాయి ఈసీ గంగిరెడ్డి, రెండవ బహుశా వైఎస్ భాస్కర్ రెడ్డి అనుకుంటా. మొదటి ముద్దాయి మాత్రం ఈసీ గంగిరెడ్డి. అంటే రెండు అప్పుడే 5 నిమిషాల తేడాతోనే రెండు జరిగినాయి. రాజారెడ్డి హత్య, ఉమామహేశ్వరరెడ్డి హత్య 5 నిమిషాల తేడాతో జరిగినాయి. కాబట్టి ఇద్దరు కేసు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదో ఈ పార్థసారథికి సంబంధించిన విలేజ్లో కూడా కొన్ని ఇళ్ళు తగలబెట్టారు అనేది నిజమేనా? అదే ఆ విలేజ్ తర్వాత వచ్చేసి ఇలా ఇంటిని ధ్వంసం చేశారు. పులివెందులలో కూడా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల నాయకుల ఇంటి మీద కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అటు పార్థసారథి విలేజ్ అదే వేములే పార్థసారథి విలేజ్. ఆ మండల హెడ్ క్వార్టర్స్ ఉండేది అక్కడనే. ఆ విలేజ్ సర్పంచ్ కూడా అప్పుడు ఉన్నారు లేదు కానీ విలేజ్ సర్పంచ్ ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇద్దరు పరస్పరం కేసులు పెట్టినారు. వాళ్ళు కేసులు పెట్టారు, వీళ్ళు కేసులు పెట్టారు. అది జిల్లా కోర్టులో 2 అక్విటల్ అయినాయి. 2 మర్డర్ కేసులే కాబట్టి మరి అది ఎంతవరకు వాస్తవం కానీ ఇద్దరికి శిక్ష పడుతుందని చెప్పేసి ఇద్దరు రాజీ అయినారు. 2 కేసులు అక్విటల్ అయిపోయినాయి జిల్లా కోర్టులో. మళ్ళీ దాని తర్వాత హైకోర్టుకు అప్పీలు పోయినారు. హైకోర్టు అప్పీల్లో వచ్చేసి రాజారెడ్డి హత్యకు సంబంధించినటువంటి ఒక 11 మంది మీద యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దాంట్లో ఒకతను వచ్చేసి మధ్యలోనే చనిపోయినాడు. మిగతా 10 మంది మళ్ళీ సుప్రీంకోర్టు పోయినా కానీ సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ అది కంటిన్యూ అయ్యింది. కాబట్టి ఆ 10 మంది యావజ్జీవ కారాగార శిక్ష చేసి బయటికి వచ్చారు. కాబట్టి అది ఈ కేసు వచ్చేసి ఉమామహేశ్వరరెడ్డిని చంపిన కేసులో ఈసీ గంగిరెడ్డి ఉండేది. అది జిల్లా కోర్టులో అక్విటల్ అయిపోయింది. మరి హైకోర్టులో కూడా అది విగిపోయినట్టుంది. హైకోర్టులో కూడా దానికి కేసు వచ్చేసి పుట్టేసినట్టుంది. ఈ ఏదైతే మీరు సర్పంచ్గా ఎన్నికలు అనే దానికి నేపథ్యం వైఎస్ ఫ్యామిలీ, రాజారెడ్డి రాజకీయ నేపథ్యం, ఆయన శ్రీమతిని వార్డు మెంబర్గా గెలిపించే వ్యవహారంలో నాడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న మాట నిజమేనండి? మొదటి నుండి కూడా అంటే చాలా ఇది అప్పుడు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు రోజులు ఇవి. 1970 ఆ ప్రాంతంలో అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో డాక్టర్ డిఎన్ రెడ్డి అని చెప్పేసి ఆయన డాక్టర్గా ఉన్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన తమ్ముడు రామకృష్ణారెడ్డిని పులివెందుల సమితి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన ఇంకో తమ్ముడు వచ్చేసి రంగారెడ్డిని పులివెందుల సర్పంచ్ గా, అంటే వాళ్ళు అన్నదమ్ములు, ఒకరు సర్పంచ్, ఒకరు సమితి ప్రెసిడెంట్, ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్. కాబట్టి ఒక జిల్లాలో పులివెందుల నియోజకవర్గం కాకుండా జిల్లాలోనే ఒక పట్టున్నటువంటి నాయకుడు డిఎన్ రెడ్డి. ఆ నేపథ్యంలో జనరల్ గా అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీడీపీ ఆవిర్భావం లేదు. జనరల్ గా ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు మధ్యనే ఉండేది. ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్ట్ నాయకులు గజ్జల మల్లారెడ్డి, తర్వాత అప్పుడు పొన్నతోట వెంకటరెడ్డి, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ నాయకులు. గజ్జల మల్లారెడ్డి ఫేమస్ కమ్యూనిస్ట్ నాయకుడు కదా. కాబట్టి పులివెందుల నియోజకవర్గమే సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడు ఆయన. కానీ వీళ్ళ యొక్క డిఎన్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది. ఈ డిఎన్ రెడ్డి పలుకు మీద కమ్యూనిస్టుల శక్తి చాలేది కాదు. కానీ వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు కానీ శక్తి చాలేది కాదు. ఆ నేపథ్యంలో రాజారెడ్డి అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. ఆయన కొంత కమ్యూనిస్టు భావాల పట్ల మరి ఆకర్షితున్నాడేమో. వాళ్ళకి పరిచయాలతో కొంత కమ్యూనిస్టు రాజారెడ్డి కలిసి డిఎన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తా వచ్చారు. కాబట్టి కమ్యూనిస్టులకు కొంత ఇది టీడీపీ ఆవిర్భావానికి ముందు రోజు కాంగ్రెస్, కమ్యూనిస్టు ఎక్కువ ఫైట్ చేసే రోజుల్లో రాజారెడ్డికి కమ్యూనిస్టు కొంత అప్పుడు పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల నేపథ్యంలోనే ఈవెన్ కోడూరులో వచ్చేసి ఇక్కడ వెంకట నరసయ్య కూడా ఆయన కూడా కమ్యూనిస్టు పరిచయాలు ఉన్నట్టుంది. ఆ పరిచయాలతోనే ఈయన అక్కడికి పోయినట్టుంది. ఈ భారత్ బంద్ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి నేతృత్వంలో ఒక కళాశాలను మూసేయమన్నందుకు ఆ మూసేయమన్న ఇద్దరు యువకులు తెల్లారి హత్య గావించబడ్డారు. అది రాజారెడ్డి చేయించిందే అనేది నిజమేనంటారా ఆ వార్త? అది అప్పుడు కాదనుకుంటా, మళ్ళీ తర్వాత లేట్. అప్పుడు వచ్చేసి భారత్ బంద్ జరిగింది వాస్తవమే. అప్పుడు యాక్చువల్గా
వాళ్ళ ఇంటి దగ్గర ఉండే బ్యాంకుని మూయించడము, కళాశాల మూయించడము, అప్పుడు మళ్ళా ఆయన వచ్చి తెరిపించడము, మళ్ళా మేము పోయి మూయించడము జరిగింది. అప్పుడు జరిగిన 2 మర్డర్స్ జరిగినాయి గానీ, సమ్ అప్పుడు జరిగింది కాదనుకుంటాను. తర్వాత జరిగిన నేపథ్యం అది. కానీ ఆ మర్డర్స్‌కిను రాజారెడ్డికి లింక్ ఉన్న మాట వాస్తవేనంటారా? మరి అది తర్వాత లేటెస్ట్‌గా జరిగింది. అది మరి ఆహ్, ఎగ్జాక్ట్‌లీ వచ్చేసి ఒక ఎస్టీ కాలనీని కుటుంబీకులు, తర్వాత వాళ్ళ అనుయాయులు. ఆ రోజుల్లో ఏమైందంటే రాజారెడ్డి పేరు చెప్పి వాళ్ళ అనుచరులు కూడా చాలా దారుణాలు చేసే స్థాయిలో ఉండేది అప్పుడు. వాళ్ళ పేరు చెప్పినా జరిగిపోయే పరిస్థితులన్నీ ఆ రోజుల్లో. ఒక ఎస్టీ కాలనీని రాజారెడ్డి తగలబెట్టించిన ఘటన నిజమేనంటారా? అది నిజమే. ఎరికలోళ్ళు వచ్చేసి ఎరికలోళ్ళు. వాస్తవమే అది. కాలనీ తగలబెట్టించడం అంటే చిన్న విషయం కాదుగా డాక్టర్ అప్పట్లో గారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బొంబార్డ్ అయిపోయిండేది. అప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ లేని కారణంగా ప్రింట్ మీడియా కాబట్టి వాళ్ళ లిమిటేషన్స్‌లో, వాళ్ళ భయోత్పాతంతో కొన్ని పెద్దగా ప్రొజెక్ట్ కాలే. లేకుంటే పెద్ద ఇష్యూ అది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై హత్యాయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెలుపల ఒక వ్యక్తి గన్తో షూట్ చేసిన ఘటన నేపథ్యం ఏంటి డాక్టర్ గారు? అది కూడా వెంకటనరసయ్య ముగ్గురాల గనికి సంబంధించిన వెంకటనరసయ్య హత్యకు సంబంధించిన నేపథ్యమే. వెంకటనరసయ్య మేనల్లుడు బొత్స సుబ్రహ్మణ్యం ఏదో ఉండాలి తన పేరు సాలూరులో. ఆయన వచ్చేసి దానికి ప్రతీకారంగా సెక్రటరియట్‌లో ఫైరింగ్ చేయడం జరిగింది. జస్ట్ రాజశేఖరుడు కొంచెంలో మిస్ అయిపోయాడు. వేరే ఆయన పక్కనతను చనిపోయినాడు. ఒక మనిషి చనిపోయినాడు ఆ కాల్పుల్లో. కాబట్టి ఆ వెంకట నరసయ్య హత్య నేపథ్యం అదే.